టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఊహించని షాక్ అయితే తగిలింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచార పర్వంలో పార్టీలన్నీ మునుగు తేలుతున్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. ఇటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీకి చెందిన లేళ్ల అప్పిరెడ్డి మరి కొంతమంది నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం. దానికి సంబంధించి ఇమ్మీడియేట్‌గా ఈసీ నోటీసులు జారీ చేసింది. దీని మీద చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి అంటూ. దీనికి సంబంధించి 48 గంటల్లో ఎటువంటి వివరణ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారిన అంశం. కాకపోతే రాజకీయంగా కొన్ని విమర్శలు, ఆరోపణలు చేయడం అనేది సహజం. కాకపోతే అనుచిత వ్యాఖ్యలు అనేసరికి వ్యక్తిగతంగా చేసే దూషణలు ఇటువంటివి ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగానే ఉంటాయి కాబట్టి దాని మీదే అంటే ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది అనే దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యలు చేసే విషయంలో ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉండి, రాజకీయ అనుభవం ఉండి, 40 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉండి, 40 ఏళ్లకు పైగా ఎక్స్‌పీరియన్స్ ఉండి, ఆయన రాజకీయ చాణక్యుడు, రాజకీయ వ్యూహకర్త అంటారు. కాకపోతే ఒక్కొక్కసారి ఇటువంటి తప్పిదాలు జరుగుతుంటే ప్రస్తుతం అదే జరిగిందా? లేదంటే దానికి ఎలాంటి వివరణ ఇస్తారని చూడాలి. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఒక పార్టీ అధినేతకు, అది కూడా మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు అందుకోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.